తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉందువు కాని క్రిందవాడివిగా ఉండవు. దేవుని మాటకు విధేయత చూపిన వారికి దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను తలగా ఉంచాలని కోరుకుంటాడు, తోకగా కాదు. దేవుడు తన పిల్లలను ఓడిపోయిన వారిగా ఉంచడు, విజయంతో జీవించే వారిగా చూడాలని ఆయన కోరుకుంటాడు. తల అంటే నాయకత్వం, గౌరవం, ఆశీర్వాదం. తోక అంటే వెనకబడిన స్థితి. మనము దేవుని వాక్యాన్ని వింటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుడు మన జీవితాన్ని పైకి ఎత్తుతాడు. ఎక్కడ ఉన్నా, ఎంత చిన్న స్థితిలో ఉన్నా దేవుని ఆశీర్వాదం వస్తే మన జీవితం మారిపోతుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. దేవుడు మిమ్మల్ని క్రింద ఉండడానికి కాదు, పైకి ఎత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాటను విశ్వసించి నడిస్తే మీరు తోకగా కాదు, తలగా నిలుస్తారు. దేవుని చిత్తానికి లోబడినప్పుడు మన జీవితం ఓటమితో కాదు ముగింపు, విజయం, గౌరవం, ఎదుగుదలతో ముగిస్తుంది. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, నిన్ను తలగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పై వాడిగా లేపడానికి నేను సిద్ధముగానే ఉన్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.